ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆరోగ్య సిబ్బంది పనితీరును మెరుగుపరుచుకోకపోతే చర్యలు తప్పవు, హెచ్చరించిన మదనపల్లి ఎమ్మెల్యే. ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా ఆవు ఉర్దూ సిక్కే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, వైస్ చైర్మన్. హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయాల్లో నిర్మించిన ప్రత్యేక పూజలు పాల్గొన్న ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్ చూస్తే హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మదనపల్లి పట్టణం కట్లాటపల్లి రోడ్డు ఆంజనేయ స్వామి ఆలయం, చీకలి గుట్టల్లో వెలిసిన ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. కాట్లాటపల్లి రోడ్డులోని ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆలయ కమిటీ తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆలయ ఆవరణంలో నిర్వహించిన అన్న సంతర్పణ కార్యక్రమంలో భక్తులకు స్వయంగా ఎమ్మెల్యే అన్నం వడ్డించి భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తి శ్రద్ధలకు ప్రతీకగా హనుమ జయంతి వేడుకలను నిర్వహించడం ఆనందంగా ఉందని, కుల మతాలకు అతీతంగా నిర్వహించుకునే పండుగలు హనుమ జయంతి కూడా ఒకటి ఉందని తెలిపారు. ఆలయ కమిటీ భక్తుల ఆధ్వర్యంలో అన్న సంతర్పణ నిర్వహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఊపు రామచంద్రరావు, శ్రీనివాసులు నాయుడు, మోడెం సిద్దప్ప, కమలమరి కేశవ్, రెడ్డి రాయల్, డాన్స్ రెడ్డి, మోహన్ రెడ్డి, ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, రమేష్ రెడ్డి, కేవీ నాగరాజు, కౌన్సిలర్ శివయ్య, వేమయ్య, జేసీబీ వేణు, నాయ బ్రాహ్మణ సంఘం మంజునాథ్, రఘుపతి నాయుడు, కవిత, బాలమణి శేఖర్, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గుట్టలో ఆంజనేయ స్వామి ఇక్కడ గుడి ఉంది. ఇక్కడ ఉన్న అందరూ వచ్చి నా దృష్టికి తెచ్చిన తర్వాత తక్షణం కరెంట్ ఇచ్చినాం, నీళ్ళు ఇచ్చినాం, రోడ్డు కూడా ఇచ్చినాం. సమస్యలు తెలిసిన తక్షణం పరిష్కారం పెట్టినాం. ఇక్కడ ఉన్న ప్రజలకు అంకితం చేసినాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా నేడు ఎంపీడీఓ తాజ్ మస్రూర్, ఇరిగేషన్ ఏఈ రాయల్ బాబు, రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో కొత్తబయలు పంచాయతీలోని టిట్కో ఇళ్ల సమీపంలో ఉన్న చెరువు వద్ద సప్లై ఛానల్ పూడికతీత పనులకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నవీన్ చౌదరి, టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదన్ల విద్యాసాగర్, టీడీపీ నాయకులు జీకే వెంకటరమణ, పోతబోలు సుధాకర్, వెంకటేష్, శ్రీనివాసులు, డిప్యూటీ ఎంపీడీఓ తిరుపాల్ నాయక్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా 7 చెరువులకు సప్లై ఛానల్ పూడికతీత పనులను స్థానిక జేసీబీ ఓనర్ల సహకారంతో, ఆయకట్టు రైతుల సౌజన్యంతో పూడికతీత పనులను చేపట్టడం సంతోషంగా ఉందని అన్నారు. ఆయకట్టు రైతులు జేసీబీ ఓనర్ల సేవా దృక్పథానికి శాలువాలతో సత్కరించారు. పిలుపు మేరకు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అది మేము తూచా తప్పకుండా చేసే బాధ్యత మాది. అదే క్రమంగా జలధార కార్యక్రమం మీరు చేపట్టాం. మదనపల్లిలో ఒక బాధ్యతగా మహోన్నతంగా కార్యక్రమం చేశాం. ఇంకా మొన్న ఏదైతే హెచ్ఎన్ఎస్లో నీళ్లు వచ్చాయో ఆ నీళ్లు వచ్చింది దాదాపు సైఫన్ సిస్టంలో ఉన్న హెచ్ఎన్ఎస్ కాలువల నుంచి దాదాపు ఒక 30-40 చెరువులు నింపినాం. అదే క్రమంగా ముఖ్యమంత్రి గారు మళ్ళా జలధార కార్యక్రమం మా బాధ్యత చెప్పిన తర్వాత ఇక్కడ ఇప్పుడు పోతుబోలు పంచాయతీలో మా నాయకులందరి సమక్షంలో సూరప్ప చెరువు, బందర్ల చెరువు, మండ్యం వారి చెరువు, పోతుబోల్ చెరువు, అదేవిధంగా ఎర్రగుంట, సిటిఎం, పెద్ద చెరువు వరకు ఈ నీళ్లు లింకప్ ఉన్నాయి. సో ఈ చెరువులకున్న ఏదైతే ఇది ఉందో కాలువ సప్లై ఛానల్ ఈ ఓన్ని ఇట్లే ఉండాల. ఇది కానీ ఎంక్రోచ్ అయిపోయి ఇదేమి మిస్సెస్ అయిపోతే మళ్ళీ లింకప్ ఉండదు. సో దీనికి ఈరోజు ఫ్రీగా ఈ మా జేసీబీ సహోదరులు వీళ్ళకందరికి రిక్వెస్ట్ చేసి ప్రతి జేసీబీ మదనపల్లిలో మా ఎంపీడీఓ, అదేవిధంగా మా ఇరిగేషన్ ఏఈ రాయల్ బాబు, అదేవిధంగా ఇక్కడ మా నాయకులందరి ఒక ప్రోద్బలంతో మా పిఎస్ గారు అందరూ కలిసి ఒక ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. ప్రతి జేసీబీ వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి చేతి పనుల కోసం మదనపల్లికి తీసుకొచ్చుకున్న నిర్మాణ కాంట్రాక్టర్లు, హోటల్ యజమానులు, నివాస గృహాల యజమానులు, ఇటుక బట్టీల యజమానులు మదనపల్లి పట్టణంకు వివిధ రాష్ట్రాలనుకుంటే అనేక మంది కార్మికులు వచ్చి భవన నిర్మాణ పనులు మరియు ఇతర పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికుల పూర్తి వివరాలు సంబంధిత పోలీస్ స్టేషన్ వద్ద నమోదు చేయడం ప్రతి యజమాని, కాంట్రాక్టర్లు మరియు బాధ్యులైన వ్యక్తుల చట్టపరమైన బాధ్యతగా భావించి సంబంధిత పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకోవాలని మదనపల్లె డీఎస్పీ పావని మీడియా సమావేశంలో తెలిపారు. కార్మికుని పూర్తి పేరు, తండ్రి పేరు, స్వస్థలాల చిరునామా, ఆధార్ మొబైల్ నెంబర్లను ఫోటోలతో పోలీస్ స్టేషన్లో వివరాలు తెలియజేయాలని కోరారు. మదనపల్లి ప్రజలందరికీ నా నమస్కారాలు. నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మన మదనపల్లి టౌన్లో, రూరల్లో మొత్తం మన దగ్గర ఉన్న వలస కూలీలు అంటే మైగ్రెంట్ లేబరర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయడానికి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాను. మనకి మెయిన్గా మైగ్రెంట్ లేబరర్స్ అంటే కూలీలు వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు మెయిన్గా ఎక్కడెక్కడ ఉంటారంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎక్కువగా ఉంటున్నారు, ఇంకా డ్రైవర్స్గా ఎక్కువ పనిచేస్తూ ఉన్నారు, మగ్గాలు నేసే వాళ్ళలో ఎక్కువగా ఉన్నారు, క్వారీల్లో ఎక్కువగా పనిచేస్తున్నారు, ఇసుక బట్టీల్లో ఎక్కువగా పనిచేస్తున్నారు. వీళ్ళందరి డేటా మన దగ్గర లేదు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏదన్నా క్రైమ్ చేసినా సరే తర్వాత వాళ్ళు వాళ్ళ స్టేట్స్కి వెళ్ళిపోతున్నారు. సో మళ్ళీ మనం దాన్ని ట్రేస్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఈ ఏదైనా సమ్మర్ అవ్వడం వల్ల ఎక్కువగా థెఫ్ట్లు జరుగుతున్నాయి. డే టైంలో మన వాళ్ళందరూ పనులకి వెళ్ళినప్పుడు డే టైంలో థెఫ్ట్ చేయడము, తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడము జరుగుతుంది. సో రికవరీ కూడా చాలా కష్టంగా ఉంది. సో ఇలాంటి క్రైమ్స్ చేసిన వాళ్ళందరినీ పట్టుకోవాలంటే వాళ్ళ డీటెయిల్స్ మన దగ్గర ఉండాలి అన్న ఉద్దేశంతో నేను ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను. ఇందులో ఏంటంటే మెయిన్గా ఎక్కడైనా కన్స్ట్రక్షన్ లేబర్ని తీసుకొచ్చే మేస్త్రీలు కానీ, హోటల్స్లో పనిచేస్తూ ఉంటారు వాళ్ళ డీటెయిల్స్ కానీ, ఇంకా క్వారీలో పనిచేసే డీటెయిల్స్ కానీ ఆ ఓనర్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీకి తీసుకొని వెంటనే వాళ్ళ లిమిట్స్లో ఉన్న పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ వలస కూలీలు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అక్కడ ప్రొఫార్మర్స్ ఉన్నాయి, ప్రతి స్టేషన్స్లో ప్రొఫార్మర్స్ ఉన్నాయి. ఆ ప్రొఫార్మర్స్లో ప్రతి ఒక్క మీ దగ్గర పనిచేసే కార్మికుల యొక్క డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని అక్కడ పోలీస్ స్టేషన్లో ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఇలా ఇస్తే మనకి ఒక ఐడియా ఉంటుంది, ఓకే ఇంతమంది ఇక్కడ ఉన్నారు. సో ఏదైనా క్రైమ్ జరిగితే మనం వెంటనే వాళ్ళని ట్రేస్ చేయాలి ఉంటుంది. వాళ్ళ మీద ఏదైనా క్రైమ్ జరిగినా సరే మనం యాక్షన్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అందరూ ఓనర్స్ అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వితిన్ 2 డేస్లో, రేపు ఎల్లుండిలో అందరూ వాళ్ళ దగ్గర పనిచేసే కూలీల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అదే ఇంకేమన్నా ఉందా? సోమవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని శాసనసభ్యులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఆసుపత్రి సిబ్బందిపై ఫిర్యాదులు రావడంతో ఆసుపత్రి ఇక్కడ పరిస్థితులు చూస్తే ఫిర్యాదులు అందిందని వాస్తవమేనని గుర్తించినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆరోగ్య సిబ్బందిని ఇక్కడ నుండి బదిలీ చేస్తే తప్ప ఆసుపత్రి బాగుపడుతున్నారు. మదనపల్లి నుండి కొత్తగా నర్సింగ్ 4 డాక్టర్లు 2 నియమించాలని డిఎంయుండెచోకు ఫోన్ ద్వారా తెలిపారు. అనంతరం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజలకు ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించి వారికి అభివృద్ధిని అందించడానికి కలిసికట్టుగా ముందుకు వెళ్దామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. సోమవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక కూటమి నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజల నుండి వచ్చిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజల సమస్యలను నేరుగా తీసుకుని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రజా దర్బార్లో సుమారు 65 వినతులు అందరినీ, అందులో అత్యధికంగా రెవెన్యూ శాఖకు, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన వినతులు ఉన్నాయన్నారు. నిమ్మనపల్లి నుండి వాల్మీకిపురంకు ఆర్టీసీ సర్వీసులు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ భూములు ఆక్రమణలు అరికట్టాలని మాజీ జెడ్పీటీసీ సభ్యులు వసంతం మునిరత్నం ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి ఒక్కరూ భూమి కలిగి ఉండడం వారి హక్కులను, అటువంటి వారికి ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలన్న బాధ్యత రెవెన్యూ అధికారులపైనే ఉందన్నారు. సమగ్రంగా రెవెన్యూ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం పకడ్బందీగా భూమిని రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని వివరించారు. అనంతరం కూటమి నాయకులు తమ గ్రామాల్లో స్వర్ణగ్రామం అవార్డు సచివాలయ పనితీరుపై పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రతిరోజు అది గ్రామాల్లో సచివాలయాన్ని ఉదయం 10:30 గంటల నుండి తెలుగుదేశం నాయకులు సందర్శించి ఉద్యోగుల హాజరును, వారి పనితీరును పరిశీలించాలన్నారు. ప్రభుత్వ భూములు, ఆస్తులను కాపాడవలసిన బాధ్యత సంబంధించిన అధికారులపై ఉందని, ఎక్కడైనా ప్రభుత్వ భూములు అక్రమంగా గురవుతుంటే తక్షణమే వాటిని అరికట్టాలని ఆదేశించారు. దౌర్జన్యంగా ప్రభుత్వ భూములు ఆక్రమించుకునే వారిపై అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తపస్విని, ఏవో రమేష్ బాబు, మండల పార్టీ అధ్యక్షులు రాజన్న, సింగిల్ విండో అధ్యక్షులు కోటరమణ, మాజీ జెడ్పీటీసీ సభ్యులు చింతపర్తి రెడ్డపరెడ్డి, వసంత మునిరత్నం, సుజాత, డైరెక్టర్లు చంద్రాయుడు, చిన్నబాబు, మీడియా కోఆర్డినేటర్ శ్రీపతి, ఇన్ఛార్జ్ సుధాకర్, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ బిల్డింగ్లు కూడా బిల్డింగ్లు కావాలా వీళ్ళతో అటాచ్గా ఇచ్చేసాం, లేదంటే ఇవ్వండి. ఇది కాకుండా సమస్యలు ఏమున్నా కూడా కానీ
అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా బాధ్యతగా ఉండాలి. నేను మా నాయకులకు అందరికీ మీకు సూచనలు ఇస్తున్నాను. నేను ప్రతిరోజు తెల్లవారి 10:30 నుంచి 12 గంటల వరకు ఎక్కడైతే పంచాయతీ సచివాలయాలు ఉన్నాయో ఆ సచివాలయాల్లో ఖచ్చితంగా మీరు ఉండాలా. మీరు ఉండి ప్రజా సమస్యలు. ఆంజనేయ స్వామి ఆలయ ఉత్సవాల సందర్భంగా 5,116 నగదు 2 బియ్యం ప్యాకెట్లు విరాళం అందజేసిన కార్ల మల్లికార్జున. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక నిమ్మనపల్లి కందూరు రోడ్డులో వెలసిన ఆంజనేయ స్వామి ఆలయంలో 2 రోజుల పాటు హనుమాన్ జయంతి సందర్భంగా ఉత్సవాల నిర్వహణ కోసం మస్తూరు పంచాయతీ దిగువపల్లిలో వెలసిన ఆంజనేయ స్వామి ఆలయానికి 5,116 నగదు అన్నదాన కార్యక్రమానికి 10,000 రూపాయలను అందజేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా గ్రామంలో ఉన్న నిరుపేద కుటుంబాల విద్యార్థులకు ఫీజులు కట్టడం కొరకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కార్ల మల్లికార్జున, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి జిల్లా చేశారు. ఇక్కడ నిమ్మనపల్లిలో చెరువు కట్ట మీద ఆంజనేయ స్వామి విగ్రహము ఇక్కడ ఉంచి ప్రతి సంవత్సరమును ఉత్సవాలు చేస్తుంటే నా వంతు నేను 3 సంవత్సరాలుగా ఇక్కడ ఉత్సవాలకి మరి అదేవిధంగా నేను అందజేస్తున్నా. ఇప్పుడు కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తుంటా అంటే అన్నదాన కార్యక్రమాలకి 5,116 రూపాయలు ఇస్తాను. అభిషేక పూజలు, అలంకార పూజలు కూడా 5,116 రూపాయలు ఇస్తానని చెప్పా. అదేవిధంగా ఇక్కడ వేసిండే గ్రానైట్ కూడా డబ్బులు ఇస్తానని కూడా హామీ ఇచ్చాను. అదేవిధంగా మరి నిమ్మనపల్లి బస్టాండ్ వద్ద ఉండే ఆంజనేయ స్వామికి కూడా 50,116 రూపాయలు ఇస్తానని కూడా హామీ ఇచ్చి అక్కడ కూడా 50,116 రూపాయలు అమౌంట్ కూడా చేర్పించా. అదేవిధంగా 2 ప్యాకెట్లు బియ్యము మరి 15 లీటర్ల ఆయిల్ డబ్బా ఇస్తానన్నా. అదేవిధంగా ఇక్కడ కూడా ఆయిల్ డబ్బా బియ్యం ప్యాకెట్లు కూడా ఇచ్చా. అదేవిధంగా దిగవపల్లి దగ్గర కూడా ఆంజనేయ స్వామి విగ్రహానికి కూడా అక్కడ కూడా 5,116, అలంకార పూజలకు 10,116, మరి అన్నదాన కార్యక్రమానికి. అదేవిధంగా మదనపల్లి కానీ ఎక్కడైనా స్టేట్ కాదు మండల లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కూడా మనము డివిజన్ లెక్కలో ఇస్తున్నాము. కాకపోతే కన్నా ఎక్కడైతే భగవంతుని కార్యక్రమాలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ జనాబ్ హాజీ మహమ్మద్ ఫరూక్ షుబ్లీ మరియు రాష్ట్ర ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ పఠాన్ ఖాదర్ ఖాన్ ఆధ్వర్యంలో మంగళవారం మదనపల్లి శాసనసభ్యులు మహమ్మద్ షాజహాన్ బాషా కార్యాలయంలో ఆవా ఉర్దూ సీకే కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. మదనపల్లి నియోజకవర్గంలోని ఉర్దూ భాషాభిమానులు, కవులు, పండితుల సమక్షంలో చిన్నారులకు మరియు ఉర్దూ భాషపై ఆసక్తి కలిగిన వారికి ఆవా ఉర్దూ సీకే పుస్తకాలను అందజేసి ఎమ్మెల్యే చేతుల మీదుగా పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుండగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ జనాబ్ మహమ్మద్ ఫరూక్ షుబ్లీ సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తూ రాష్ట్రంలో ఉర్దూ భాష అభివృద్ధి కోసం విశేష కృషి చేయడం అభినందనీయమన్నారు. ఉర్దూ భాష అభివృద్ధికే ఆవా ఉర్దూ సీకే ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మైనారిటీ నాయకులు, కూటమి నాయకులు, ఉర్దూ భాషాభిమానులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉమ్మడి రాష్ట్రంలో 2వ స్టేట్ లాంగ్వేజ్గా ఉర్దూకి ఆ రోజు గుర్తింపు ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. అదే క్రమంగా ఈరోజు ఉర్దూ లిటరేచర్కి పెంచుతూ, ఉర్దూ విలువలను కాపాడుతూ, ఉర్దూని ఏదైతే ఉర్దూ భాషను పూర్తి స్థాయిగా పిల్లల చదువు కోసం ఒక బుక్ క్రియేట్ చేసి ఆ బుక్ ఎలా ఉండాలా, ఉర్దూని ఎలా కాపాడుకోవాలా, ఎలా ఉర్దూని చదువుకోవాలా, చాలా ఈజీ యాక్సెస్లో చదువుకునేటట్టుగా ఈ హాలిడేస్లో పిల్లల కోసం ఒక ప్రత్యేకంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన చైర్మన్ షిబ్లీ గారు ఇంతవరకు చరిత్రలో ఎవరు చేయలేదు ఆ విధంగా షిబ్లీ గారు, అదేవిధంగా మన ఖాన్ వైస్ చైర్మన్ వీళ్ళు ఈ బుక్ తీసుకొని వచ్చి ఆంధ్ర రాష్ట్ర ముస్లిం పిల్లల ఉర్దూ భాష పూర్తి స్థాయి తీసుకువెళ్ళడానికి ఒక కొత్తగా లిటరేచర్ బుక్స్ తీసుకొచ్చారు. నేను మన షిబ్లీ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా మన ఖాన్ గారికి అభినందిస్తున్నాను. ఇది ఒక సందర్భం, ఇది ఒక బాధ్యత, ఇది ఒక చరిత్ర. ఎందుకంటే కమ్యూనిటీ పట్ల ఇంత బాధ్యతగా పనిచేస్తున్న ఉర్దూ లిటరేచర్కి చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా ఖాన్కి అందరికీ టీంకి అంతా ప్రత్యేక ధన్యవాదాలు. వీళ్ళు ఇంకా ముందుకు నడవాలని చెప్పి సవినంగా ఏదైతే ఉర్దూ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉందో, ఉర్దూ అకాడమీ తరఫు నుంచి చరిత్రలో మొట్టమొదటిసారిగా లిటరీ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేసి అదేవిధంగా ఒక బుక్ ని అంటే ఆవో ఉర్దూ సీఖే అనగా రండి ఉర్దూ భాషను నేర్చుకుందాం అన్న ఈ ఏదైతే ఈ సమ్మర్ ఉందో
ఈ సమ్మర్ క్లాసెస్ లో పిల్లలందరికీ కూడాను సమ్మర్ క్లాసెస్ లో ఈ ఉర్దూ భాషను నేర్పించాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఒక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి ఈ రోజున మదన్పల్లిలో మా గౌరవ శాసనసభ్యులు ఉన్నటువంటి మా పెద్దన్న జనాబ్ షాజహాన్ బాషా గారి చేతుల మీదుగా దాన్ని లాంచ్ చేసి ఇన్షాల్లా రాబోయే రోజుల్లో ఏంటంటే అన్ని చోట్ల కూడాను మనం దీన్ని క్యారీ చేయడం జరుగుతుంది. ఇంత మాత్రమే కాకుండా ఈ రోజున ఉర్దూ భాషాభిమానులు అదేవిధంగా ఉర్దూ భాష పండితులు అందరం కూడాను మనం అందరం గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు తీసుకునే ముందు మొహసినే ఉర్దూ అని చెప్పేసి పిలుస్తాం. మొహసిన్ అంటే పరోపకారి, అంటే ఏదైనా ఒక ఉపకారం చేస్తే కనుక దాన్ని కొండంత భావించాలి అని చెప్పేసి మా ధర్మం మాకు నేర్పిస్తుంది. కానీ ఉర్దూ భాషపై గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఉపకారము కొండంతగా ఉంది. దానికి గల నిదర్శనం ఏంటంటే మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ మొత్తం దేశంలో ఏకైక నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఉంది, మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ. అది తప్పించి వేరే ఇంకో ఉర్దూ యూనివర్సిటీ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం పట్టణంలో జరుగుతున్న CPL2 క్రికెట్ పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. టోర్నమెంట్ లో భాగంగా మంగళవారం CDCA GVSCS గ్రౌండ్ లో ఉదయం నితిన్ వారియర్స్ మరియు NK స్పోర్ట్స్ జట్లు తలపడగా ఇందులో నితిన్ వారియర్స్ జట్టు గెలుపొందింది. అదేవిధంగా మధ్యాహ్నం జరిగిన పాయ్ వైస్రాయ్ మరియు హైపీరియన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో హైపీరియన్ జట్టు గెలుపొందింది. ఈ మ్యాచ్లకు ముఖ్య అతిథులుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్ మరియు వాల్మీకిపురం పట్టణం CI రాఘవరెడ్డి విచ్చేశారు. జరిగిన 2 మ్యాచ్లు అత్యంత రసవత్తరంగా జరగడంతో ప్రేక్షకులు ఆనందంగా వీక్షించారు. వీరితో పాటు చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గుండ్లూరు శ్రీధర్ కుమార్, సెక్రటరీ సతీష్ యాదవ్, అన్నమయ్య జిల్లా క్రికెట్ కోచ్ సునీల్ కుమార్లు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. చిత్తూరు ప్రీమియర్ లీగ్ సీజన్ 2 11వ తేదీ అంటే ఈరోజు నుంచి వాల్మీకిపురం CDCA GVSCS గ్రౌండ్లో అంగరంగ వైభవంగా ప్రారంభమవడం జరిగింది. ఈ టోర్నమెంట్లో మొత్తం 6 టీములు పార్టిసిపేట్ చేస్తాయి. 6 టీములను కూడా ఓనర్స్ IPL మాదిరిగా యాక్షన్లోనూ బిడ్డింగ్ వేసి కొనుక్కొని ప్లేయర్స్ రంజీ, స్టేట్, డిస్ట్రిక్ట్ ప్రతి ఒక్క ప్లేయర్ని బాగా ప్రతి ఒక్క క్రీడాకారుని వాళ్ళ యాక్షన్లో కొనుక్కొని టోర్నమెంట్ 6 టీములకు డివైడ్ చేసి నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి IPL ఫార్మేట్లో మన మదనపల్లి ఏరియాలో మన జిల్లా క్యాపిటల్ అయిన తర్వాత ఫస్ట్ టైం టర్ఫ్ క్రికెట్ గ్రౌండ్ ఇంటర్నేషనల్ గ్రౌండ్ తయారు చేయడం జరిగినది. ఈ గ్రౌండ్లో అద్భుతంగా మ్యాచ్లు జరుగుతున్నాయి. 11వ తేదీ నుంచి 28వ తేదీ వరకు టోర్నమెంట్ జరుగుతుంది. సో ఈ టోర్నమెంట్ని ప్రతి ఒక్క క్రీడాకారుడు, క్రీడాభిమాని వీక్షించి దీన్ని మీరు ఆనందపడి అదేవిధంగా మన ఏరియాలో అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా క్రీడలు అభివృద్ధి చెందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది కోరుకుంటున్నాం. సో ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీ నందు డేటా సైన్స్ విభాగం వారు మిట్స్ ఇండస్ట్రీ రిలేషన్స్ సెల్ వారి ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకునే లక్ష్యంతో బెంగళూరులోని ట్రెసా మోటార్స్ సంస్థకు విద్యా పారిశ్రామిక సందర్శనలు నిర్వహించారు. సందర్శన సందర్భంగా రోబోటిక్స్ నిపుణులు, రోబోట్ల రూపకల్పన, తయారీ ప్రక్రియ, ఆధునిక సాంకేతికతలు, పరిశ్రమల రోబోట్ల వినియోగం వంటి అంశాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు తయారీ విభాగాన్ని సందర్శించి రోబోటిక్ భాగాల రూపకల్పన, అమరిక విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్శనలో ట్రెసా మోటార్ సంస్థ సీనియర్ రోబోటిక్స్ ఇంజనీర్ మనోజ్ మాట్లాడుతూ రోబోటిక్ భాగాల తయారీలో అవసరమయ్యే ఖచ్చితత్వం, ప్రణాళిక మరియు సాంకేతిక నైపుణ్యాల ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్యంగా హ్యూమనాయిడ్ రోబోట్లతో విద్యార్థుల ప్రత్యక్ష పరస్పర చర్య కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. హ్యూమనాయిడ్ రోబోట్ల పనితీరు, కదలిక నియంత్రణ, సెన్సర్లు మరియు కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతికతలపై విద్యార్థులు ప్రత్యక్ష అవగాహన పొందారు. ఈ పారిశ్రామిక సందర్శన ద్వారా విద్యార్థులు రోబోటిక్స్, ఆటోమేషన్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలపై విలువైన జ్ఞానాన్ని పొందడమే కాకుండా భవిష్యత్ ఉపాధి అవకాశాలపై కూడా స్పష్టమైన అవగాహనను సంపాదించారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ M. కిరణ్ కుమార్ మరియు B. విద్యాశ్రీల అధ్యాపక బృందం మరియు మొత్తం 46 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బిల్డన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.